హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి స్టాండర్డ్ జీకేకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దామండి. స్టాండర్డ్ జీకేకి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇవి నార్మల్గా మనకు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయగలిగిన లాగానే ఉంటాయి. ఒకసారి అయితే చూడండి మనకు స్టాండర్డ్ జీకే అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేసి కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. సర్దార్ సరోవర్ డ్యాము ఈ నదిపై కలదు. సర్దార్ సరోవర్ డ్యామ్ అండి. ఆప్షన్స్లో మనకు తప్పది, నర్మదా, మహి, చంబల్ అనేసి ఇచ్చారు. సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసి ఏ నది పైన ఉందండి? నర్మదా నది పైన ఉన్నది. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ ప్రెసిడెంట్ ఎవరు అనేసి అడిగారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ ప్రెసిడెంట్. ఆప్షన్స్లో మనకు బిల్ క్లింటన్, రొనాల్డ్ రీగన్, డొనాల్డ్ జాన్ ట్రంప్, ఆప్షన్ 4 బరాక్ ఒబామా అనేసి ఇచ్చారండి. సో ఎవరండి? డొనాల్డ్ జాన్ ట్రంప్ అండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ ప్రెసిడెంట్ డొనాల్డ్ జాన్ ట్రంప్. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి నందలి ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం గల నగరం ఏది అనేసి ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి నందలి ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం గల నగరం అండి. ఆప్షన్స్లో ఫస్ట్ రోము, ఆప్షన్ 2 జెనీవా, ఆప్షన్ 3 ప్యారిస్, ఆప్షన్ 4 లండన్ అనేసి ఇచ్చారు. ఆహార మరియు వ్యవసాయ సంస్థ అండి ఎక్కడ ఉంది? మనకు రోమ్లో ఉంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను. 3 ప్రాథమిక రంగులైనటువంటి ఎరుపు, ఆకుపచ్చ, నీలము రంగుల మేళవింపు ఫలితంగా వచ్చు రంగు ఏది అనేసి ఇచ్చారు. సో ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ, నీలము ఈ 3 మిక్స్ చేస్తే మనకు ఏ కలర్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో పసుపు, నలుపు, తెలుపు, నారింజ రంగు అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ మిక్స్ చేస్తే మనకు నలుపు రంగు వస్తుందండి. బ్లాక్ కలర్ అయితే వస్తుందన్నమాట. ఎరుపు అలాగే ఆకుపచ్చ, నీలం ఈ రంగు అన్ని మిక్స్ చేస్తే మనకు నలుపు రంగు అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కుండన్కులం అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా అనేసి ఇచ్చారండి. కుండన్కులం చాలాసార్లు కూడా అడిగారండి మనల్ని. కుండన్కులం అనే అణు విద్యుత్ కేంద్రం మనకు ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉంది. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అతి చిన్న పిన్న వయస్కురాలు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది సంతోష్ యాదవ్, మలావత్ పూర్ణ, బచేంద్రిపాల్, అరుణిమా సిన్హా అనేసి ఇచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరు? సో ఎవరండి? మలావత్ పూర్ణ. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను. ఆగస్టు 6, 1945న జపాన్లోని ఈ ప్రాంతంపై అమెరికా అణుబాంబు వదిలినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ నాగసాకి, టోక్యో, క్యోటో, నెక్స్ట్ హిరోషిమా అనేసి ఇచ్చారండి. ఆగస్ట్ 6, 1945లో అండి. జపాన్లోని ఏ ప్రాంతం అండి? హిరోషిమాలో మనకు అణుబాంబు అయితే వాళ్ళు ప్రయోగం అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. గత 150 సంవత్సరాల కాలంలో జెసిండా ఆర్నెడ్ ఈ దేశపు అతి పిన్న వయస్కురాలైనటువంటి ప్రధానమంత్రి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ మడగాస్కర్, గ్రీన్లాండ్, న్యూజిలాండ్, కరేబియన్ ఐలాండ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు జెసిండా ఆర్నెడ్ వచ్చేసి అతి చిన్న పిన్న వయస్కురాలైనటువంటి ప్రధానమంత్రి అనమాట గడిచినటువంటి 150 సంవత్సరాలలో. సో అయితే ఈమె ఏ దేశానికి చెందినటువంటిది అంటే ఈమె వచ్చేసి మనకు న్యూజిలాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం నందలి జీవ భౌగోళిక ప్రాంతాలు అంటే బయో జియోగ్రఫిక్ జోన్ల సంఖ్య ఎంత అనేసి అడిగారు. భారతదేశం నందలి బయో జియోగ్రఫిక్ జోన్లు మొత్తం ఎన్ని ఉన్నాయండి? మొత్తం 10 అయితే ఉన్నాయండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఎత్తైన జలపాతం వచ్చేసి కుంచికల్ జలపాతము ఈ నదీ ప్రవాహంలో ఉంది అనేసి అడిగారు. ఆప్షన్స్లో ఫస్ట్ వారాహి నది, శరావతి నది, కావేరీ నది, మహానది అనేసి ఇచ్చారండి.
కుంచికల్ జలపాతం ఉంది కదా, సో ఇది ఏ నది ప్రవాహంలో ఉంది అనేసి అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకు వారాహి నది ప్రవాహంలో ఉందండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉప ఉష్ణమండల ఎడారి ఏది అనేసి అడుగుతున్నారు. రెండవదండి, ఫస్ట్ది కాదు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉప ఉష్ణమండల ఎడారి. ఆప్షన్స్లో ఫస్ట్ అటగామా, అరేబియన్, పెటగోనియా, సహారా అనేసి ఇచ్చారు. సహారా వచ్చేసి మనకు పెద్దదండి. సో రెండవది ఏది? అరేబియన్ అండి. రెండవ అతిపెద్ద ఉష్ణమండల ఎడారి వచ్చేసి అరేబియన్ ఎడారి. నెక్స్ట్ క్వశ్చన్, లానినో దృగ్విషయము ఈ మహాసముద్రంలోని ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది అనేసి ఇచ్చారు. లానినోస్ అండి. ఆప్షన్స్లో మనకు ఆర్కిటిక్ మహాసముద్ర మధ్య ప్రాంతము, ఆప్షన్ 2 హిందూ మహాసముద్ర భూమధ్యరేఖ ప్రాంతము, ఆప్షన్ 3 పసిఫిక్ మహాసముద్ర భూమధ్యరేఖ ప్రాంతము, ఆప్షన్ 4 అట్లాంటిక్ మహాసముద్ర ఉత్తర ప్రాంతము అనేసి ఇచ్చారు. సో ఈ లానినోస్ వచ్చేసి మనకు ఎక్కువగా ఏ మహాసముద్రంలో ఏర్పడతాయండి? పసిఫిక్ మహాసముద్ర భూమధ్యరేఖ ప్రాంతంలో ఏర్పడతాయండి. పసిఫిక్ మహాసముద్రంలోనే అయినప్పటికీ ఏ ప్రాంతము? భూమధ్యరేఖ ప్రాంతంలో ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రకరణము భారత రాజ్యాంగ చట్ట సవరణకు సంబంధించింది అనేసి ఇచ్చారు. భారత రాజ్యాంగ సవరణలకే, భారత రాజ్యాంగ చట్టానికి సవరణ అనేది మనకు ఏ ప్రకరణ ద్వారా జరిగిందండి? 368వ ప్రకరణ ద్వారా భారత రాజ్యాంగ చట్ట సవరణ అయితే మనకు జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చను, సువర్ణరేఖ అను బహుళార్థ సాధక ప్రాజెక్టు గల రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారు. సువర్ణరేఖ అండి. ఆప్షన్స్లో ఫస్ట్ది కర్ణాటక, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 జార్ఖండ్, ఆప్షన్ 4 మణిపూర్ అనేసి ఇచ్చారు. సువర్ణరేఖ అను బహుళార్థ సాధక ప్రాజెక్టు మనకు వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉందండి? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్లింగ్ సైక్రోమీటర్ను దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. కంపల్సరీ ఏదో ఒక మీటర్ అయితే ఇస్తారండి ప్రతి ఒక్కటి కూడా. అంటే మనకు సునామీలను కనిపెట్టేది కానీ, ఉష్ణానికి సంబంధించి కానీ, ఏదైనా కొలతలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క మీటర్ కూడా చదువుకోవాల్సింది ఉంటుంది. కంపల్సరీ ఒక మీటర్ అయితే ఇస్తారండి. స్లింగ్ సైక్రోమీటర్ను దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉష్ణోగ్రత, ప్రజ్ఞ, పీడనము, ఆర్ద్రత అనేసి ఇచ్చారు. స్లింగ్ సైక్రోమీటర్ అనేది ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగిస్తారండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అనేసి అడుగుతున్నారు. మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆప్షన్స్లో మనకు కేసీ నియోసి, కే సంతానం, మహావీర్ త్యాగి, వైబి చవాన్ అనేసి ఇచ్చారు. మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరండి? కేసీ నియోగి అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే IMF అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అమల్లోకి వచ్చిన తేదీ ఎంత అనేసి అడుగుతున్నారు. IMF వచ్చేసి మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 27 డిసెంబర్ 1945. 27 డిసెంబర్ 1945లో మనకు IMF అయితే అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, క్రింది రాష్ట్రాలలో ఎక్కువ లోక్సభ అంటే పార్లమెంటు నియోజకవర్గాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఎక్కువగా లోక్సభ అంటే మనకు పార్లమెంట్ నియోజకవర్గాలను కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చను, యురేనియం విచ్ఛిత్తి ప్రక్రియ వలన శృంఖల చర్య ఏర్పడుతుందని మొట్టమొదటగా సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ ఎన్రికో ఫెర్మి, ఆప్షన్ 2 స్ప్లింగర్, ఆప్షన్ 3 రూదర్ఫోర్డ్, ఆప్షన్ 4 ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేసి ఇచ్చారండి. యురేనియం విచ్ఛిత్తి ప్రక్రియ వలన శృంఖల చర్య అనేది ఏర్పడుతుందని మొట్టమొదటగా సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. సో ఎవరండి? ఎన్రికో ఫెర్మి అండి. ఎన్రికో ఫెర్మి. నెక్స్ట్ క్వశ్చన్, కంచులోహం ఈ లోహాల మిశ్రమం అనేసి అడిగారు. కంచులోహం అనేది మనకు ఏ మిశ్రమాలతో తయారవుతుందండి? రాగి తగరం అండి. రాగి తగరం మిక్స్ చేసి మనకు కంచులోహం అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.